ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కదా! ప్రతి ఒక్కళ్ళు జియో స్టార్ సబ్స్క్రిప్షన్ ఉండే ఉంటది. నేను కూడా అలాగే ఐపీఎల్ చూస్తూ కొంచెం ఐపీఎల్ అయిపోయిన ఫ్రీ టైమ్‌లో అనమాట. అలా స్క్రోల్ చేస్తుంటే 'అన్‌చార్టెడ్' అని టామ్ హాలండ్ తెలిసిందే కదా! మన స్పైడర్ మ్యాన్, మార్వెల్ స్పైడర్ మ్యాన్. ఆయన నటించిన 'అన్‌చార్టెడ్' మూవీ కనిపించింది. 'అన్‌చార్టెడ్' మూవీ కనిపించిందనమాట. ఆగండి ఈ మూవీతో పాటు మన తెలుగు ఇంకో కళాఖండాన్ని కూడా తీసుకొచ్చారు. నిజంగా అదొక అద్భుతం అనమాట. ఇది స్కిప్ చేయకుండా ఉంటే మీకు దాని గురించి కూడా అర్థమవుతుంది. ముందు దీని గురించి మాట్లాడుకొని నెక్స్ట్ ఫ్యూ సెకండ్‌లో దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ 'అన్‌చార్టెడ్' మూవీ ఏదైతే ఉందో అది నేను ప్లే చేసినా, చూసినా పర్లేదు బాగానే ఉంది. నాకు ఆ మూవీ చూస్తున్నంత సేపు నాకెక్కడో కొడుతుంది సీనా అన్నట్టు ఒక వాయిస్ ఓవర్ వస్తుందనమాట బ్రెయిన్‌లో. చూస్తూ ఉంటే ఇది ఇంతకంటే ఇంకా బాగా నాకు ఆ తెలుగులో ఇంకా సరైన మూవీ ఉంది కదా అని ఆలోచిస్తుంటే అదే మన 'సాహసం' మూవీ. 'గోపిచంద్' అన్న నటించిన 'సాహసం' మూవీ. నిజంగా అదొక కళాఖండమనే చెప్పుకోవచ్చు. చాలా బావుంటదబ్బా అసలు. ఏదైతే 'అన్‌చార్టెడ్' మూవీ ఉందో ఇది 2022లో వచ్చింది. రూబెన్ ప్లేస్‌లో ఎవరో రూబెన్ అయితే పేరు ఆయన డైరెక్ట్ చేసిండు. సోనీ పిక్చర్స్ నుంచి వచ్చిన మరో మూవీ అనమాట ఇది. ఓకే పర్లేదు. 120,00,00,000 నా $120,000,000తో సినిమా తీస్తే $407,000,000 వసూలు చేసిందండి బాక్స్ ఆఫీస్‌లో. పర్లేదు యావరేజ్‌గా ఒక హిట్టే అనమాట ఇది. చాలా డబుల్ కలెక్షన్ చేసింది కదంటే దానికి తగ్గంత పేరు కాదు. కాకపోతే బాగానే ఆడింది. పర్లేదు. అదే మన 'గోపిచంద్' అన్న 'సాహసం' మూవీ గురించి మాట్లాడుకుంటే ఇదేమో 25-30 అని అబ్సర్వ్ నాకు కూడా తెలీదు. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి. నేను గూగుల్ ఎతికితే ఇట్లా వచ్చిందనమాట. 20-30 లోపు తీసిర్రు బడ్జెట్ అయితే దీనికి. దీనికొచ్చిన కలెక్షను 20,00,00,000 లోపే గ్రాస్ అని చెప్పి అది ఇదని వచ్చినాయనమాట. మన తెలుగులో ఇది 'సాహసం' ఒక ఫ్లాపు. ఇప్పటికి కూడా ఇది ఒక అండర్ రేటెడ్ మూవీగా మాట్లాడుకుంటారు. నేను కూడా 2013లో ఈ సినిమా వచ్చింది. స్పెషల్‌గా మాట్లాడుకుంటే ఇదే మాట్లాడుకున్నాం. 2013లో ఈ సినిమా అప్పుడొచ్చినప్పుడు నేను అప్పుడు చదువుకుంటున్నాను అనుకుంటా. నాకు అంత 15 ఇయర్స్ 16 17 ఉంటాయి అప్పట్లో. ఆ సినిమా చూసేప్పుడు నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. హాల్‌లోనే చూసాను. నాకు భలే నచ్చింది. ఇప్పుడు కూడా నాకు ఆ సినిమా అంత గుర్తుండదు కానీ అప్పుడప్పుడు కూడా మనం యూట్యూబ్‌లో గాని వస్తే చూస్తుంటా. ఇంకోటి మనం మెయిన్‌గా మాట్లాడుకుంటే 2013లో ఈ సినిమా వచ్చింది. ఇదేదైతే ఉందో ఇప్పుడు మన హాలీవుడ్ సినిమా ఏదైతుందో 2022లో 'అన్‌చార్టెడ్' అని చెప్పి మన టామ్ హాలండ్ నటించిన సినిమా వచ్చిందనమాట. ఇది దాదాపు 9 సంవత్సరాల గ్యాప్ అనమాట. 9 సంవత్సరాల్లో దీనికంటే ఇదే బాగా అనిపిస్తది. బట్ 10 టైమ్స్ బెటర్ ఉంటది మన 'సాహసము.' ఈ సినిమాలో ఏంది ఇప్పుడు 2 స్టోరీ కూడా కంపేర్ చేస్తే సేమ్ ఒకటే రావట్లేదు. దీంట్లో ఏంటంటే ఒక పురాతన నిధి కోసం 2000 సంవత్సరాల క్రితం ఏదైతే నిధి ఉందో 500 సంవత్సరాల క్రితం అంటుంటారో, ఆ నిధి ఏదైతే ఉందో ఆ నిధిని వెతుక్కుంటూ పోతుంటారు. అదేదో కాదు బంగారమే. దాంట్లో ఏంది 500,00,00,000 బిలియన్ డాలర్స్ విలువ చేసే బంగారం అనమాట. దాన్ని ఎత్తుకుంటూ పోతుంటారు. దాంట్లో వీళ్ళ అన్న చనిపోవటం, తర్వాత వాళ్ళ అన్న బాధ్యత నేను తీసుకొని ఎలాగైనా నిధిని కనిపెడతా అని చెప్పడం, హీరోకి ఒక వ్యక్తి సహాయం చేయడం. నేను అలా పోతూ లాస్ట్‌కి వాళ్ళు బంగారం కనుక్కుంటారు. బంగారం కనుక్కున్న వాళ్ళ చేతులు పాలు కాకుండా ఎలా పోయిందన్నదే సినిమా స్టోరీ. నెక్స్ట్ మన 'సాహసం' మూవీ గురించి మాట్లాడుకుంటే 'సాహసం' మూవీ కూడా సేమ్ టు సేమ్ కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. మన హీరో గోపిచంద్ ఒక పేద కుటుంబంలో ఉంటాడనమాట. ఇతను అలా లాటరీలు కొంటూ ఏం లాభం లేకుండా పోవటము, మధ్యలో ఒక రూ. 100 లాటరీ తాగటం ఇది కొంచెం ఫన్ అనమాట. తాగటం అలా ఏం లేకుండా పోతుంటే తన ఇంట్లో కారిపోతున్న ఇంట్లో కూర్చుంటే తనకు తెలియని ఒక రూమ్ కాడ ఒక బాక్స్‌లో కొన్ని లెటర్స్ ఉంటాయనమాట. తన తాత దాచిపెట్టిన బంగారం ఎవరో సుమనే తన తాత అనమాట. ఆ దాచిపెట్టిన బంగారం ఎక్కడో నేను దాచిపెట్టిన అక్కడ వస్తుంటే ఆ బంగారం అంతా పడిపోయింది గుహలో అన్నట్టు అతను రాసుంటాడనమాట. ఇది మా తాత నిజమే కదా అని చెప్పి ఆ బంగారాన్ని ఎత్తుకుంటూ ఇతను పోతుంటాడు. అలాగే ఇతను ఏదైతే ఉందో పాకిస్తాన్ వాళ్ళు కూడా ఆ బంగారాన్ని ఎతుకుతుంటారనమాట. ఇది ఒక గుడి మిస్టరీ నుంచి ఒక చాలా అద్భుతంగా ఉంటది. ఆ స్టోరీ ఏది రివీల్ చేస్తారో బావి లోపల నుంచి పోయేది, ఆ నీళ్లుండేది అద్భుతం అనమాట. ఒక నిజమైన కళాఖండం అని చెప్పుకోవచ్చు. దీన్ని పాకిస్తానోళ్ళు గాని వాళ్ళు వీళ్ళు మన హీరోని ఎలా ఎదుర్కొండ్రు, దీని బంగారాన్ని కనిపెట్టే విధానంలో వీళ్ళకి ఏ సమస్యలు ఎదురైనయి, ఎలా బంగారం కనిపెట్టారు చాలా అద్భుతంగా ఉంటది. దీంట్లో ఏందంటే ఇది 'టామ్ హాలండ్' అన్‌చార్టెడ్ మూవీ ఒక సింపుల్‌గా ఒక లైన్ ఆఫ్ ఫార్ములా ఎళ్తుంటదంట. అబ్బా! అనిపించేలా ఉండదు. అప్పుడు 2013లోనే గోపిచంద్ అన్న నటించిన ఈ 'సాహస్' మూవీ ఒక అద్భుతంలాగా అనిపిస్తుంటది. అసలు ఈళ్ళు బావిలో నుంచి పోవటం ఏందో, నీళ్లుంటాయి అది అదేందో మళ్ళీ వంతెన నుంచి పోవటము, అబ్బా! అద్భుతం అసలు బంగారాన్ని కనుక్కోవడానికి పోవడము. అసలు లాస్ట్‌కి హీరోకి బంగారం దొరికిందా లేదా అన్నది సినిమా మిస్టరీ. తర్వాత వాళ్ళ తాత నిజంగానే దాచిపెట్టిండా లేదా అన్నది సినిమా మిస్టరీ. ఎందుకంటే స్టోరీ రివీల్ చేయకూడదు. రివీల్ చేస్తే మీకు మజా ఉండదు. నిజంగా చెప్తున్నా కదా! ఏదైతే 'అన్‌చార్టెడ్' మూవీ ఉందో దాన్ని మించి 10 రెట్లు ఉంటది 'సాహసం' మూవీ. నేను ఈ మధ్యలో చూడలేదు గానీ అప్పుడు చూసిన సినిమా ఇప్పటికి నాకు బ్రెయిన్‌లో ఉందబ్బా! ఎంత పర్ఫెక్ట్‌గా చెప్పడానికి ఆ సినిమా చూసినప్పుడు అంత థ్రిల్ అయిపోయినా. అప్పుడు కానీ కొన్ని అద్భుతాలను మిస్ చేసుకొని తర్వాత అండర్ రేటెడ్ మూవీస్ అనుకుంటావట. నాకు తెలిసినంత వరకు తెలుగు వరుసలో ముందుండే మూవీ అనమాట ఇది. మనకి 2013లోనే ఇంత అడ్వాన్స్‌డ్‌గా వచ్చిందంటే ఆ మూవీ నిజంగా చానా అప్రిషియేట్ చేసుకోవచ్చు. 2022లో మొన్న వచ్చిన హాలీవుడ్ 'అన్‌చార్టెడ్' మూవీ ఇదెక్కడ దీంట్లో దానికేందంటే రిచ్‌నెస్ అనమాట. వాళ్ళు ఫ్లైట్‌లో తీసే సీన్స్ గాని ప్రతి ఒక్కళ్ళకి షార్ట్స్‌లాగా కనిపిస్తూనే ఉంటాయి.
వాళ్ళు ఫ్లైట్‌లో నుంచి ఏలాడుతుంటే మన టొహామా అలాంటి దాన్ని పట్టుకొని ఏలాడటం ఇలాంటి. దీంట్లో అట్లేముండదు. కాకపోతే అద్భుతంగా అనిపిస్తుంటాయి. షాకింగ్ ఎలిమెంట్స్ అనమాట. అరే! అమ్మో! ఇలా ఉంది. బాణాలు రావటం గానీ, మన హీరో దాన్ని చేజ్ చేసే విధానం గానీ, ఈళ్ళు బావి లోపలికెళ్ళిపోవటం గానీ, ఇవి ప్రతీది మనకి నిజంగా ఇప్పటికి కూడా నాకు తెలిసి యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఈ సినిమా ఎక్కడ చూడాలని మీరు చాలా మంది దానికోసం మళ్ళీ చెప్తున్నా. ఈ సినిమా యూట్యూబ్‌లోనే ఉంది. 'గోపిచంద్ సాహసం' మూవీ అని కొడితే వచ్చేస్తది. యూట్యూబ్‌లో తెలుగులో ఉంది. చూసేయొచ్చు. ఒకటి 'అన్‌చార్టెడ్' మూవీ నేను చెప్పిన డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఉంది. ఇది కూడా ఫస్ట్ చూడాలనుకుంటే చూడండి. పర్లేదు ఇది బాగానే ఉంటది. కాకపోతే దీన్ని మించి అది ఉంటదని నేను చెప్తున్నా. మళ్ళీ చెప్తున్నా చూడండి. నేను ఫస్ట్ నుంచి చెప్పిన మొన్న కూడా ఒక రివ్యూ ఇచ్చినాననమాట. ఎవరు మన 'రవిబాబు' గారి సినిమా 'రేజర్' సినిమా వస్తే చాలా మంది మిక్స్డ్ రివ్యూలు అది ఇది అంటారు. హాలీవుడ్‌లో వస్తేనేమో 'జాన్ విక్' ఎవరు 'జాన్ విక్' అనే యాక్షన్‌కి ఎగబడుతుంటారు. అదే మన తెలుగులో ఇలాంటి సినిమాలు వస్తే మటుకు మనం వాటిని పట్టించుకొని ఎట్ట పడితే అట్ట రివ్యూలు ఇచ్చేయడం. తర్వాత ఇదొక అద్భుతం కళాఖండం అని మాట్లాడుకుంటా ఉంటాం అని చెప్పి అదే గుర్తొచ్చింది మళ్ళీ వీడియో చేస్తున్నాననమాట. ఆ రేంజ్‌లో ఉంటే మీరు డెఫినెట్‌గా ఎళ్లి ఎవరైతే ఫ్రీగానే ఇది యూట్యూబ్‌లో ఫ్రీగా అవైలబుల్‌లో ఉంది. కాకపోతే సాంగ్స్ ఉండవు తెలిసిందే కదా! అక్కడక్కడ కొంచెం బిట్లు గాని ఇవి కట్ చేస్తుంటాను. బిట్లంటే మీరనుకునేవి కాదు. బీట్స్ వచ్చినా, సాంగ్స్ వచ్చినా, మ్యూజిక్ వచ్చినా కొంచెం అంటే అంత కన్విన్సింగ్‌గా ఉండకపోవచ్చు. ఇది ఓటీటీలో నేను యూట్యూబ్‌లో చూసి మీకు చెప్తాను. ఒకవేళ మేబీ ఓటీటీలో ఏదైనా ఉండుండొచ్చు. దానికోసం నేను మీకు షార్ట్ వీడియో చేస్తాను సెపరేట్‌గా. కాకపోతే ఎవరైతే చూడలేదో మళ్ళీ ఒకసారి వెళ్లి 'సాహసం' మూవీకి ఒక లుక్ ఎయండి. మళ్ళీ మేము చూస్తాం హాలీవుడ్ మూవీ కూడా చూడాలనుకుంటున్నామంటే 'అన్‌చార్టెడ్' మూవీ డైరెక్ట్ మీకు ప్లే చేస్తే ఇప్పుడు ప్రతి ఒక్కరికి 'అన్‌చార్టెడ్' మూవీ చూడాలనుకుంటే ఈజీ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది. ప్రతి ఒక్కరు జియో ప్లస్ హాట్‌స్టార్‌ని సింపుల్‌గా సబ్స్క్రిప్షన్ చేసుకునే ఉంటారు. దాంట్లోనంటే మీకు స్క్రోల్ చేస్తుంటే కనిపిస్తుంటారు. ఫైల్ లిస్ట్‌లో ఉంటది న్యూలీ యాడెడ్ అని చెప్పి. 2022లో వచ్చింది. ఈ మధ్య యాడ్ చేశారు దీంట్లో. ఎందుకంటే నేను ఈ సినిమా అంత పట్టించుకున్నా కదా! ఎందుకంటే చెప్పినా కదా! ఐపీఎల్ చూస్తూ నేను కూడా అలా స్క్రోల్ చేస్తుంటే నాకు కనిపించింది. అరే! ఇది కూడా ఒకసారి లుక్ ఏద్దామని నేను చూస్తే అబ్బా! అనిపించే ఎలివేషన్స్ అంటే కొన్ని ఉంటాయి అక్కడక్కడ. కాకపోతే 'సాహసం' మూవీలో అడుగడుగున బీభత్సం ఉంటాయి. అబ్బా! అనేలాగా అనిపిస్తుంటాయి. ఎవరైతే చూడలేదో ఒకసారి మళ్ళీ 'సాహసం' మూవీ చూడండి. నేను చెప్పింది నిజమా అబద్ధమా వచ్చి ఇక్కడ కామెంట్ చేయండి. వెళ్ళేటప్పుడు కూడా ఒకసారి మళ్ళీ చెప్తున్నా కదా! మన తెలుగు సినిమాలని బాగుంటే చూద్దాం, బాలేకపోతే అంతేగాని ప్రతిది ఇష్టం వచ్చినట్టు మాట్లాడకుండా ఏదన్నా తెలుగు సినిమా, ఇండియన్ మూవీస్ కానీ ఏదన్నా గాని మంచిగుంటే మనం డెఫినిట్‌గా ఎంకరేజ్ చేస్తాం అబ్బా! కాకపోతే ఏందంటే అంటారు చూసినావా? మనోడిని చూసుకునే దానికంటే పక్కనోడిని చూసుకునే విధానం కొంచెం బావుంటదనేది నా ఉద్దేశం కాదు. ఎందుకంటే ఇక్కడ మనకు మైండ్ మెచ్యూరిటీ ఎలా ఉంటదంటే, పక్కనోడు ఏదన్నా ఒకటి చెప్పిండనుకో దాన్ని ఫాలో అయ్యే విధానం మనకి తెలుగులో చాలా వరకు ఉంటది. మిగతా భాషలన్నిటిలో మాట్లాడుకుంటే ఒకడు ఎదుగుతుంటే మనోడు మనం తొక్కేయాలని ప్రయత్నిస్తుంటాం. అలాంటి వాటి వల్ల కొన్ని మూవీస్‌గా పోవటం గాని, కొంచెం అండర్ రేటెడ్ మూవీస్‌గా మిగిలిపోవడం గాని చానా ఉన్నాయి. ఇలాంటి మూవీస్ కూడా మాట్లాడుకుందాం. నెక్స్ట్ పార్ట్ 2 చేస్తాం. మీరు పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఎవ్రీ మూవీ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి కలేదు గాని ఇంకా మిగతావి నేనొక్కడినే ఇలా ప్రతి హీరోది ఒక మూవీ తీసుకొని ఇది ఎందుకు ఇలా అని చెప్పి వాటి గురించి మాట్లాడుకుందాం. వాటిని బేస్ చేసుకొని హాలీవుడ్ మూవీస్‌తో బేస్ చేసుకొని మరి మనం మాట్లాడుకుందాం. ఓకే. వీడియో అయితే మళ్ళీ మూవీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.